సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. మీరు గద్దర్ని అనుకరిస్తారు అని అంటారు కదా, ఏ అంటే అది ఎంతవరకు కరెక్ట్? గద్దర్ను అనుకరించడం కాదు, గద్దరన్నకు వారసులం మేము, సాంస్కృతిక వారసులం. ఆయన మాకు బ్లడ్ రిలేషన్ కాదు, ఉద్యమ సంబంధం, సాంస్కృతిక వారసులం మేము గద్దరన్నకు. అందువల్ల గద్దరన్నను అనుకరించడము అనేది నేను తప్పుగా భావించట్లేను. ఎవరైనా అనుకోవచ్చు వాళ్ళ మనసులో, గద్దరన్న లాగా పాడుతుండని అనుకోవచ్చు, అనుకోని నాకేం తప్పు లేదు. ప్రౌడ్ గా ఫీల్ అవుతాను, తప్పేంటి? ఆ తరంలో ఆయన ఉన్నాడు, ఈ తరంలో నేను ఇంకా 20 ఏళ్ళు 30 ఏళ్ళు నేను పనిచేయగలుగుతా కదా సమాజం కోసం. అంటే మీలోని గాయకుడు, రచయిత ఇవన్నీ బయటికి రావడానికి గద్దర్ ఇన్స్పిరేషన్? ఆయన ఇన్స్పిరేషన్ కదా, ఆయన ఇన్స్పిరేషన్. గద్దరన్నే ఇన్స్పిరేషన్ తోటే రచన మొదలు పెట్టాను, గద్దరన్న ఇన్స్పిరేషన్ తోటే పాటగాడిగా మొదలయ్యాను, గద్దరన్న ఇన్స్పిరేషన్ తోటే ప్రశ్నించడం కూడా నేర్చుకున్నాను. ఎవడి పాలైంద్రు అని అడగడానికి గల ధైర్యం వారిచ్చిన స్ఫూర్తి. అందువల్ల ఆయన కూడా నాకేదో ఎదురుగా కూర్చొని నువ్వు ఇలా రాయిరా అని చెప్పినోడు ఏం కాదు గద్దరన్న. నేను ఎదిగిన తర్వాతనే గద్దరన్నను పరిచయం అయ్యాను తప్ప అంతకుముందు గద్దరన్న పాటలు విన్నవాని నేను దూరంగా ఉండి అవి నేర్చుకున్నట్టు అట్లా మొదలైనటువంటి ప్రస్థానం కనుక మేము 94, 95 ఆపరేడు 94, 95లో ఖాళీ గజ్జ కట్టాం. అప్పుడు సమాజాన్ని ప్రభావితం చేయాలని చెప్పి అప్పుడు కలలు కన్నటువంటి వాళ్ళం, పాటల ప్రపంచంలోకి అప్పుడు వచ్చినటువంటి వాళ్ళం, అవన్నీ చూస్తూ పెరిగినటువంటి వాళ్ళం, వాళ్ళ పాటలు విన్నటువంటి వాళ్ళం. ఆయన క్యాసెట్లలో పాటలు పాడుతూ ఉంటే ఆ టేప్ రికార్డులలో మా ఇంట్లో టేప్ రికార్డు కూడా లేదు, పక్కన ఎవరో ఇంట్లో ఉంటే అక్కడ వాళ్ళ ఇంటి పోయి కూర్చొని విన్నటువంటి వాళ్ళం, అవి విని నేర్చుకున్నటువంటి వాళ్ళం. వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, మీకు వందనాలు వందనాలమ్మో మా కూనలు, వందనాలు వందనాలమ్మో మా కూనలు, వీరులారా సూరులారం రాడికల్లా బిడ్డలారా, రాడికల్లా బిడ్డలారా, రాడికల్లా బిడ్డలారా, రాడికల్లా బిడ్డలారా, రైతు కూలి అన్నలారా, రైతు కూలి అన్నలారా, రైతు కూలి అన్నలారా, మీరు ఏ దిక్కు లేనొళ్ళకు మా బిడ్డలు, మా దిక్కు చూపే సుక్కలైందా మా కూనలు, మీకు వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, మీకు వందనాలు వందనాలమ్మో మా కూనలు, ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుక్కలల్లో కలిసినారా, సుక్కలల్లో కలిసినారా, సుక్కలల్లో కలిసినారా, సుక్కలల్లో కలిసి మీరు సూర్యుడయ్యి వెలిగినారా, సూర్యుడయ్యి వెలిగినారా, సూర్యుడయ్యి వెలిగినారా, కావు కావున కాకులరిసే తలుపు గొల్లం సప్పుడాయే, తలుపు గొల్లం సప్పుడాయే, తలుపు గొల్లం సప్పుడాయే, ఎవ్వరా వంటిట్లకొచ్చి పిలిచినట్టు అలికిడాయే, పిలిచినట్టు అలికిడాయే, పిలిచినట్టు అలికిడాయే, మీరు కాకమ్మాలై వస్తారా మా బిడ్డలు, కడుపు తీపి చూసిపోతారా మా కూనలు, మీకు వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, మీకు వందనాలు వందనాలమ్మో మా కూనలు, మీకు వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు. అట్లా అమరవీరుల త్యాగాలు వారు గానం చేసినప్పుడు ఇని నేర్చుకునేటువంటి వాళ్ళం. తెలంగాణ సాహిత్యం, విప్లవ సాహిత్యం, దళిత సాహిత్యం, ఇవన్నీ వచ్చినటువంటి హిస్టరీ. దళిత పులులమ్మ కారం చెడుపు స్వాములతోటి కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ, కారం చెడుపు స్వాములతోటి కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ, కారం చెడులో కలదొక పల్లె, పల్లె పేరు రామాదిగ పల్లె, పల్లె పేరు రామాదిగ పల్లె, పల్లె పేరు రామాదిగ పల్లె, మాలా సాయబు కోయబడ్డరకు మాదిగ పల్లె తల్లి లాంటిది, మాదిగ పల్లె తల్లి లాంటిది, మాదిగ పల్లె తల్లి లాంటిది, శరణు గోరిన శత్రువునైనా ప్రేమతో చూసే పేదల పల్లె, ప్రేమతో చూసే పేదల పల్లె, ప్రేమతో చూసే పేదల పల్లె. అరే
అరే ఉన్న బట్టలు తెల్లగుతుక్కొని మల్లె పువ్వుల పల్లెలుంటారు ఆస్తిపాస్తులు లేకున్నా మాకు ఆత్మగౌరవం ఉందంటారు కుర్చీల కూసొని చాయి దాగితే ఉన్న దొరలకే కడుపులమంట అరే తురే అని ఎవడన్నంటే మాట సక్కగా రాని ఏ డబ్బ సొమ్ము మేం తింటలేమురా మా సొత్తే మా ఇష్టమంటారు నిలబడి పోరు చేసిన అట్లా చైతన్యవంతమైనటువంటి పాటలు మేము చిన్నప్పుడు విన్నటువంటి వాళ్ళం. జననాట్య మండలిగా గ్రామాల్లోకి ఆ క్యాసెట్ల రూపంలో వచ్చేటువంటి పాటలు. మీరు పాటలు పాడుతూ ఉన్నారు కదా, చాలా బాగా పాడుతూ ఉన్నారు. దీనికి కూడా చిన్నప్పటి నుంచి నేర్చుకోవాల్సి వస్తుందండి. ఇట్లా హై పిచ్ తో పాడుతూ ఉంటారు. దీనికి కూడా మీరు సంగీతం లాంటిది, ఈ జానపద సాంగ్స్ కి అవన్నీ నేర్చుకోవాల్సి వస్తుందా? మీరు నేర్చుకున్నారా అసలు? అంటే దీనికి ఏ క్లాస్కి వెళ్ళలేదు మేము. చిన్నప్పుడు మా జీవితంలో పాట పని ఈ రెండు కలిసి ఉన్నటువంటి జీవితం. అట్లాంటి కుటుంబాల్లో పుట్టాము. వాయిద్యం కూడా మేము ఎక్కడో క్లాస్ పోయి నేర్చుకోవాల్సిన అవసరం లేకుండే. ఎందుకు, వాయిద్యం మా ఇంట్లోనే పుట్టింది. డప్పును సృష్టించింది మా తాత. ఆ డప్పును తయారు చేస్తుంటే లైవ్ లో చూశాను నేను. ఎట్లా ఆ డప్పును ఎట్లా తయారు చేస్తాడని చెప్పి చూశాను నేను. చెప్పు సృష్టించింది మా తాత. ఆ చెప్పును ఎట్లా గుర్తుండో నేను చూశాను. అంటే ఎవరో ఆయన కంటే ముందు తరం వాళ్ళు కనిపెట్టుకుంటూ వచ్చిన వారసత్వంగా వచ్చినటువంటిది. అట్లాంటి ఇంట్లో పుట్టాం గనక ఇప్పుడు ఈ పాట అనేది పని చేస్తూ పాడుతూ అమ్మలక్కలు చేలల్లో నాట్లల్లో కలుపుల్లో వరి పంట పొలాల్లో పాడుతున్నటువంటి పాటలను మేము విని ఆ తల్లి పాడినటువంటి పాటలను విని నేర్చుకున్నటువంటి వాళ్ళం కనుక దీనికి సపరేట్ క్లాస్ అంటే ఎక్కడ లేదు. పెరిగింది మీరు? మాది సూర్యాపేట జిల్లా. ఇప్పుడు ఒకప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం వెలిశాల మా సొంత ఊరు. ఆ పల్లెలో పుట్టి పెరిగినటువంటి వాతావరణాన్ని, అక్కడ ఉన్నటువంటి జ్ఞాపకాలను, మా చిన్నతనంలో జరిగినటువంటి బాల్యంలో జరిగినటువంటి అనేక మధురమైన స్మృతులను మేము పాటలు అల్లుతూ రాసుకుంటూ వచ్చినటువంటి వాళ్ళం. అవి నేర్చుకునేటువంటి. అట్లా ఒకసారి ఊరికి వెళ్ళిపోయినప్పుడు, ఊళ్ళో ఆ ఊరు జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఒక 20-25 ఏండ్లు వెనుకకు పోతే అవి గుర్తొస్తూ ఉంటాయి. ఆ ఆలాపనలు గుర్తొస్తాయి, ఆ రాగాలు గుర్తొస్తాయి. ఆ చిన్నప్పుడు మా తాతలు తండ్రులు ఆడినటువంటి ఆ యక్షగాన భాగవత పాటలు, పద్యాలు, భజన పాటలు, సేలల్లో నాట్లలో కలుపులో అమ్మలక్కలు పాడుకునేటువంటి పాటలు, ఇవన్నిటిని కూడా ఒకసారి నెమరేసుకుంటే ఊరికి పోయి వచ్చేటువంటి పాటలు రాశాం. పడిలేసే వయసులో పల్లెంత కలదిరిగి ఆట పాటలాడుకున్నాం. పండు వెన్నెలగాసే నడిజాము రాత్రిలో నిదురన్నదే ఎరుగకున్నాం. అవ్వాయ్యా నిడిసి తోటి పిల్లల కలిసి ముత్యాలమ్మ బండ కాడాం. ఈత పండ్లను చూసి రాళ్లతోని గొట్టి రాలుతుంటే మురిసిపోయినాం. ఒకనెనుక ఒకడెక్కి బండ జారుతుంటే గుండె నిండా ఆవు పొంగే ఆనందం. ఆదికొస్తే మనసు మురిసినట్టున్నది పల్లె నా పల్లె తల్లి. జ్ఞాపకాలు మదిలో అలలు అలలుగా గదిలి ప్రతిరూపమై కండ్ల ముందు గదులుతుంటే పల్లె నా పల్లె తల్లి నువ్వు ఆదికొస్తే మనసు మురిసినట్టున్నది. పల్లె నా పల్లె తల్లి ఆదికొస్తే మనసు మురిసినట్టున్నది పల్లె నా పల్లె తల్లి. అట్లా ఆ ఊరు నేపథ్యం పోయినప్పుడు ఆ ఊరును చిన్నప్పుడు మేము ఆడుకున్నటువంటి ఆటలు, చిన్నప్పుడు మేము పాడుకున్నటువంటి పాటలు, మేము చదువుకున్న బడి, మేము పెరిగిన ఊరు, గుడి, ఈ నేపథ్యాన్ని మొత్తం గుర్తు చేసుకున్నప్పుడు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. అరే ఎలా ఉండే ఓ 25 ఏండ్ల క్రితం మా ఊరు ఎలా ఉండే. పొద్దుగు కిందంటే దేవల్ల గుడి కాడ పోరగాండ్లతో గుంపులాట, కోలాటము డప్పు చప్పుళ్ళ మోతిని జనమంతా గూడి రాసోటాం. అల్ల దుర్గము ఇళ్ళ దుర్గము జాగిల్ల మూగిల్ల ఆట, వరసైనోళ్లకు ఎరుకబెట్టి వచ్చే ముక్కుకి చూకునే ఆట. రాయి రప్ప చెట్టు చేమ పెండల బుర్రి వంగి దూకుడు సిర్రగోనె సిమ్ముడాట. పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టుంటది. పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసి
మురిసినట్టున్నది పల్లె నా పల్లె తల్లి. బండ్లె సోమయ్య తాత ఎల్లమ్మ కథ చెప్తే ఊరంతా మేలుకునేది. కంతి రామయ్య అల్లి రాని వేషం గడితే స్టేజ్ అంతా దద్దరిల్లేది. డీలరు మల్లయ్యకెవ్వడెదురు బడ్డ ఆపి ముచ్చట పెట్టేది. మాట మాటకు తీట సాత్రాలు చెప్పుతూ పొద్దెల్ల బుచ్చుకునేది. మా కదరు ఎల్లయ్య తాత సారదాగిందంటే ఎర్ర జెండా పాటలు ఎగిరెగిరి పాడి పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టున్నది పల్లె నా పల్లె తల్లి. నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టున్నది పల్లె నా పల్లె తల్లి. ఊరిలో పీరీల పండుగొచ్చిందంటే ఆల్వ సుట్ట సోయిదులా. కులమతాలను వీడి హాయి బాయి అంటూ ఆత్మీయతను పంచవేళ. కర్రలు మొద్దులు ఇండ్లల్ల తడకలు పోటీవడి ఎత్తుకొచ్చేది. తడికెవడు తీసెనని తెల్లారి దిడుతుంటే ముసిముసిగా నవ్వుకునేది. గడ్డ మేక ఎరకలేశ వేషం గట్టి అమ్మలెక్కలనంత ఆట పట్టించేది పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టున్నది పల్లె నా పల్లె తల్లి. నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టున్నది పల్లె నా పల్లె తల్లి. అట్లా ఊర్లో ఉన్నటువంటి జ్ఞాపకాలన్నీ నెమరేసుకునేటువంటి ఆటలు చూసాం. ప్రకృతి వైపు పోయాం. పల్లె తల్లి ఒళ్ళోకి పోయినప్పుడు తాడి చెట్లు, వనాలు, చెట్లు, గుట్టలు, పుట్టలు ఏ వీటిని కూడా వదిలిపెట్టలే. అరికథ బుర్రకథ బాగోతమాడితే ఊరంతా చూడబోయేది. ముసలొళ్ళు ముడిగొళ్ళు ముందుగా లెనబోయి తావాపి కూలబాడేది. వయసు మీదున్నోళ్ళు మనసిచ్చుకున్నోళ్ళు ఒరుగొరుగ సైగ చేసేది. ఆట పక్కకు పెట్టి సందుళ్ళ గొందుళ్ళ తీట ముచ్చట పెట్టేది. జేరుపోతుల సోమయ్య ఏషామేషి ఎగిరెగిరి పడుతుంటే జనమంతా నవ్వేది పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టున్నది పల్లె నా పల్లె తల్లి. నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టున్నది పల్లె నా పల్లె తల్లి. పల్లె చుట్టూ ముట్టు అల్లుకోని పెరిగే సూడ సక్కని తాటి వనము. పొద్దున పొద్దుకి తేడన్నదే లేక ఎగబడి తాగేరు జనము. ఇట్టోరు బొత్తల్ల వీరసాయి మడిగల్ల పొంగేటి కళ్ళుకుండా. శాలుల్లా ఆకులొల్ల బొత్తలు ఎక్కి దింపెటొల్లు సల్లగుండా. చుట్టూ నాలుగుళ్ళ జనం వచ్చి తాగిపోయి ఏ నోట విన్నగని మా ఊరి మాట పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టున్నది పల్లె నా పల్లె తల్లి. నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టున్నది పల్లె నా పల్లె తల్లి. అట్లా కళ్ళు అనేది ఒక పండుగ మా ఊళ్ళో. కళ్ళు తెలుసు కదా, కళ్ళు ఐడియా తాటి చెట్లు. అది ఒక పండుగ వాతావరణంలో జరుపుతారు దాన్ని. అంటే ఇది ఇట్లా తాగుతుంటే ఆడమ్మగా కలిసి స్నేహితులు ఫ్రెండ్స్ ఏదన్నా అంటే నేచర్ ప్రకృతి ఆరోగ్య హెల్త్ కూడా మంచిదే. అట్లా ఒక జాతరలా జరుగుతూ ఉంటది ఆ కళ్ళు టైంలో ఊళ్ళే. చుట్టూ నాలుగున్నటువంటి జనం అంతా రావడం. ఇవన్నిటినీ కూడా నెమరేసుకుంటూ ఆ ఊరు మనకు అందించినటువంటి స్ఫూర్తి, ఆ ఊరు నేర్పినటువంటి జ్ఞానం, ఆ ఊరు నేర్పినటువంటి ఒక సంపద, సాహిత్య సంపద. సాహిత్యమే మా సంపద. ఎట్లా ఎప్పటి నుంచి మీకు ఈ రైటింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అయ్యాయి? ఎలా డెవలప్ అయ్యాయి? అంటే ఫస్ట్ వినడం స్టార్ట్ చేశాను, తర్వాత పాడడం స్టార్ట్ చేశాను, తర్వాత రాయడం స్టార్ట్ చేశాను. ఒక పాట ఎలా రాయగలుగుతుండు అని చెప్పి కొంతమంది రచయితలు రాసినటువంటి అనేక కవులు రాసినటువంటి పాటలను స్టడీ చేయడం స్టార్ట్ చేశాను. ఎలా చెప్పగలుగుతుండు ఈ పాట అని. ఉదాహరణ గద్దరన్న పాట, ఉదాహరణ గోరేటింకన్న పాట, ఉదాహరణకు ఒక మిత్రన్న పాట. ఇట్లా అనేక మంది ప్రజా కవులు రాసేటువంటి పాటలు తీసుకున్నప్పుడు ఎలా చెప్పగలుగుతురు అన్నప్పుడు నేనెందుకు పాట రాయొద్దు అనేటువంటి ఒక ప్రశ్న వచ్చింది. ఫస్ట్ నేనెందుకు గాయకుడు కావద్దు, ఫస్ట్ వినేవాడిని, తర్వాత గాయకుడు కావాలనుకున్నాను. ఎస్, నేను పాడితే కూడా ప్రజలు వింటారా అని అనుకున్నాను. నాకు నేనే ప్రశ్న వేసుకున్నాను. ఎస్, విన్నరు. ఎంత అప్పుడు ఏజ్ మీది? జస్ట్ 13-14 ఏళ్ళ, 12-13 ఏళ్ళ నుంచే స్టార్ట్ అయింది పాట. అట్లా పాడడం స్టార్ట్ అవుతూ వస్తున్నటువంటి క్రమంలో 98-99 ఆ ప్లేట్కి వచ్చేసరికి రాయాలనేటువంటి ఒక తపన వచ్చేసింది. పాట ఖచ్చితంగా మనం రాయాలి, సొంత పాట మనది ఒకటి ఉండాలి, మన ముద్ర అంటూ ఒకటి ఉండాలి, ఎంతసేపటికి ఎవరు రాసిందో పాడమే కాదు మనం రాయగలగాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. దానికోసం చాలానే సాహసం చేశాను, కష్టపడ్డాను, రాశాను, రాశాను. అంటే ఇంతమంది గొప్ప గొప్ప కవులు రాసి పాడుతున్నప్పుడు నా పాట ఎవరైనా వింటారా లేదా, దీంట్లో ఏమైనా తప్పులు పోయాయా, ఉప్పులు పోయా, ఏం జరుగుతుంది అనేది. అట్లా కొంతమంది ఇష్టమైన మనసులకు, కొంతమంది కొంత గాడ్ ఫాదర్గా భావించుకునేటువంటి వాళ్ళకు కాల్ చేసి మాట్లాడి చెప్పేటోని, లేదా దగ్గర లైవ్లో ఉంటే కలిసి చెప్పేవాని ఇలా రాశాను ఎలా ఉంది అని కూడా నాకు నేను దగ్గర వాళ్ళతో మాట్లాడుకునేది. ఆ తర్వాతనే పాట ప్రజల్లోకి తీసుకెళ్ళేది. ఇది ఓకే అని అనుకున్న తర్వాతనే, అంటే దాని బాణి గాని, తాళం గాని, దరువు గాని ఎట్లా ఉంది, దాని సబ్జెక్ట్ ఏం తీసుకున్నాం అనేది. అంటే మొదటి నుంచి కూడా ఆ సాంస్కృతిక రంగాన్ని బాగా విని
నేర్చుకున్నటువంటి వాడిని కనుక అదే బలమైన పదాలతో రాయాలి అనేటువంటిది. పాట రాయొద్దు, రాస్తే హిస్టారికల్ కావాలి, దాని మీద ఒక చర్చే జరగాలి తప్ప మామూలు ఏదో టైంపాస్ కోసం పాట రాయొద్దు అనేటువంటి గోల్ పెట్టుకొని ఒక్కొక్క పాట ఒక తూటాల్లో రాశాను. తెలంగాణ ఉద్యమ కాలం వచ్చినప్పుడు పోరు సాగుతుంది కొడుకా తెలంగాణ, హోరు సాగుతుంది బిడ్డ, హోరు సాగుతుంది కొడుకా తెలంగాణ, హోరు సాగుతుంది బిడ్డ, జనహోరు సంద్రమై ఎగిసాటి కెరటమై త్యాగాల వీణపై రాగాల రాసులై, త్యాగాల వీణపై రాగాల రాసులై, త్యాగాల వీణపై రాగాల రాసులై, 3.5 కోట్ల గొంతుల కాటై ప్రజా తెలంగాణ పల్లవందుకొని, ప్రజా తెలంగాణ పల్లవందుకొని, ప్రజా తెలంగాణ పల్లవందుకొని, చల్ నావ సాగుతుంది కొడుకా పోరాట తోవ చూపుతుంది బిడ్డ, నావ సాగుతుంది కొడుకా పోరాట తోవ చూపుతుంది బిడ్డ, పోరు సాగుతుంది కొడుకా తెలంగాణ, హోరు సాగుతుంది బిడ్డ, హోరు సాగుతుంది కొడుకా తెలంగాణ, హోరు సాగుతుంది బిడ్డ. అట్లా తెలంగాణ ఉద్యమ కాలంలో టాప్ పాటలు, గూడ అంజన్న లాంటి పాటలు, పుడితొక్కడి సత్తరుండు రాజగోరి రాజుగా అనే పాట వస్తున్న కాలం అది. గద్దరన్న పాటలు తెలంగాణ మీద చాలా పాపులారిటీ పాటలు, ఇంకా అనేక మంది ప్రజాకవులు రాసినటువంటి అనేక పాటలు, గూడెటెంకన్న లాంటి పాటలు, ఇట్లాంటి పాటలు పాపులారిటీ అవుతున్న క్రమంలో నా పాట వింటరా జనము, నేను రాయొచ్చు ఆ పాట అనుకున్నటువంటి సందర్భంలో పోరు సాగుతుంది కొడుకా అనే పాట వచ్చింది. వాస్తవికత జీవితాన్ని చెప్పాలని చెప్పి ప్రయత్నం చేస్తూ 610 జీవము సేలేదు చదువుల్లో వాట ఉందండ్రు, ఏ కొలువైన ఇష్టమంటుండ్రు, హైదరాబాదు రంగారెడ్డి భూములన్నీ ఆంధ్రోలే ఆక్రమించిండ్రు, ఔటరు రింగు రోడై కూసుండ్రు, భూమి దోసినారు బువ్వ దోసినారు, సింగరేణి సిరుల మూట దోసినారు, రాష్ట్రం వచ్చేదాకా కొడుకా నువ్వు రణం జయ్యా బోర బిడ్డ, రాష్ట్రం వచ్చేదాకా కొడుకా నువ్వు రణం జయ్యా బోర బిడ్డ, పోరు సాగుతుంది కొడుకా తెలంగాణ, హోరు సాగుతుంది బిడ్డ, పోరు సాగుతుంది కొడుకా తెలంగాణ, హోరు సాగుతుంది బిడ్డ. తెలంగాణ ఉద్యమంలో ఈ పాట అగ్రభాగాన పనిచేసింది. ఓకే, ఒకప్పుడు ఒక పాట మీరు స్టార్టింగ్ చేసినప్పుడు రాయడం కొట్టేయడం రాయడం కొట్టేయడం చేసిన మీరు ఇప్పుడు అవలీలగా ముందు ప్రిపేర్ అవ్వకుండా అప్పటికప్పుడు పాట కట్టి పాడేస్తారు అని విన్నాము, కరెక్టేనా? ఎస్. అలా ఎలా అంత ప్రాక్టీస్ ఎట్లా వచ్చింది? అనుభవమే. నిరంతరం నేను పాటతోటే మాట్లాడుకుంటాను, నా మనసుతో నేను మాట్లాడుతున్నప్పుడు పాటతోటే మాట్లాడుకుంటాను. జనరల్ గా పాటలన్నీ వాకింగ్ టైంలో, ఖాళీగా జర్నీ చేస్తున్నప్పుడు వాకింగ్ టైంలో అనుకుంటాను, పేపర్ పెన్ మీద పెట్టను, ఇప్పుడు పెట్టరు, ఇది ఇంట్లో అనుకుంటాను, అనుకునే స్టూడియోకి వెళ్తాను పాడాలనుకున్నప్పుడు. ఏదైనా స్టేజ్కి వెళ్ళినా కూడా అంతే, అక్కడ ఆ సందర్భం ఏంటి, అక్కడ ఎందుకు ఏం మీటింగ్ జరుగుతుంది, అక్కడ ఏం చెప్పాలి మనం అనుకున్నప్పుడు ఆ జర్నీలోనే అనుకుంటాను, నా మైండ్ లేదో ఇంత లైన్ అనుకుంటాను, దాన్ని గంట పాట పాడతాను, 1 అవర్ కూడా అదే పాటను పాడగలుగుతాను. వచ్చిన పదాలు రాకుండా, చెప్పిన సబ్జెక్ట్ చెప్పకుండా గంట సేపు పాడగలుగుతాను. మీ అమ్మ చనిపోయినప్పుడు కూడా మీరు అప్పటికప్పుడు ఒక పాట కట్టారు కదా, సో దాని గురించి చెప్తారా? నా బలమైన ఫీలింగ్ ఏంటంటే, నన్ను కన్నది అంటే ఆమె ఒక పాటను కన్నట్టే. కోట్లాది మంది ప్రజలు ఆదరిస్తున్నటువంటి ఈ పాటను కన్న తల్లి ఆమె. ఆమె పోతున్నప్పుడు కూడా నేను కన్నీళ్లతో కాదు, పాటతోటే స్వాగతం, ఆమెను వీడుకోలు పలకాలనేది నా కాన్సెప్ట్. అందువల్ల అప్పుడు ఆ పాట పాడాను, ఉయ్యాల ఉయ్యాలో అని. ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా, ఉయ్యాలో ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా, ఉయ్యాలో ఇల్లు పైలాము ఉయ్యాలో పిల్లలు పైలాము, ఉయ్యాలో ఇల్లు పైలాము ఉయ్యాలో పిల్లలు పైలాము, ఉయ్యాలో ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా, ఉయ్యాలో ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా, ఆ ఇల్లు పైలాము ఉయ్యాలో పిల్లలు పైలాము, ఉయ్యాలో ఇల్లు పైలాము ఉయ్యాలో పిల్లలు పైలాము, ఆ ఊరికి చివరానా ఉయ్యాలో ఊడల మరుంది, ఉయ్యాలో ఊరికి చివరానా ఉయ్యాలో ఊడల మరుంది, ఉయ్యాలో ఊడల మరి కింద ఉయ్యాలో నా ఇల్లు ఉంది, ఉయ్యాలో ఊడల మరి కింద ఉయ్యాలో నా ఇల్లు ఉంది, ఉయ్యాలో ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా, ఉయ్యాలో ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా, ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా, ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా, ఉయ్యాలో. అట్లా నేను వెళ్ళిపోతున్నా అని తల్లి చెప్పేటువంటి వలపోతుని చెప్పాను.
ఆమె అందించిన చనుబాలు నా గుండెకు బలమైనవి. నా గానం, నా గాత్రం, నా ఆలోచన విధానం ఇవన్నీ కూడా నా తల్లి ఇచ్చినటువంటి, నా తండ్రి ఇచ్చినటువంటి జన్మ. నేను గొప్పగా ఎన్ని పాటలు రాసావు, ఎన్ని లక్షలు సంపాదించావు అనే ప్రశ్న అడిగినప్పుడు ఎన్ని పాటలు రాసినావని గర్వపడుతూ చెప్తాను. కావచ్చు తాత్కాలికంగా ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి, ప్రతి కుటుంబంలో ఆర్థికపరమైన విషయాలు ఉంటాయి. కానీ కేవలం ఫైనాన్షియల్గా ఎదగడం కోసమే నేను పాటలు రాయలే. నా సామాజిక బాధ్యతగా రాసుకుంటూ వచ్చాను. నా 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 బాధ్యత ఉందని చెప్తూ వచ్చాను. అప్పుడు చెప్పాను నేను, అమ్మా అంజమ్మ నీకు వందనాలమ్మా, పాదా పాదాన నీకు దండాలోయమ్మా, నిండు గుణము గల్ల తల్లి నీవమ్మ, నీకు నూరేళ్ళు నిండక ముందే ఎల్లిన వేందమ్మా, నీ చనుబాలే నా గుండెకు బలమైనాయమ్మా, నీ చనుబాలే నా గుండెకు బలమైనాయమ్మా, నువ్వు పాడిన జోల పాట నాకు బతుకు పాటైనాదమ్మా, అమ్మా అంజమ్మ నీకు వందనాలమ్మా, పాదా పాదాన నీకు దండాలోయమ్మా, నిండు గుణము గల్ల తల్లి నీవమ్మ, నీకు నూరేళ్ళు నిండక ముందే ఎల్లిన వేందమ్మా, నీకు నూరేళ్ళు నిండక ముందే ఎల్లిన వేందమ్మా, నీకు నూరేళ్ళు నిండక ముందే ఎల్లిన వేందమ్మా. అట్లా అమ్మను గుర్తు చేస్తూ చెప్పినటువంటి సందర్భాలు. అట్లా సమాజంలో జరుగుతున్నటువంటి అనేక మార్పులు, ఆ మార్పుకు అనుకూలంగా నా సాహిత్యం లేనోడి వైపు ఉండాలని, బడుగుల వైపు ఉండాలని, పేదల వైపు ఉండాలని, ఎవరైనా లేనోడికి ఒకటి అవకాశం ఇచ్చిరనుకో, ఎవరైనా ఒకరు అవకాశం ఇచ్చిరనుకో, అలాంటి వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలి కదా. ఎలా ఉండేది మీ ఫైనాన్షియల్ కండిషన్ మీరు పెరుగుతున్న టైంలో? చాలా, అవి చెప్పొద్దు, అవి చెప్పుకుంటే తీరే బాధలు కావు. అది కఠోరమైనటువంటి ఒక కటిక దరిద్రం నుంచి, అంటే ఎలాంటి ఇండ్లు ఉండకూడదు అలాంటి ఇండ్లలో పుట్టొచ్చాము. ఇక దాన్ని అది చెప్పుకుంటే తీరే అటువంటి బాధ కాదు. కాకపోతే దాన్ని మార్చాలనేది మా గోల్. ఇప్పటి వరకు ఎంత మార్చినాం అనుకుంటున్నారు మీరు? బ్రహ్మాండంగా హ్యాపీగా ఉన్నాం. నేను మా తాతలు మా తండ్రుల జీవితంకు నా జీవితానికి బేరీజ్ చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి లైఫ్. అది ప్రజలిచ్చిన లైఫ్, అది పాటిచ్చిన లైఫ్. ఎన్ని పాటలు పాడారు, ఎన్ని పాటలు రాశారు మీరు? ఒక సుమారు 500 పాటలు రాసి ఉంటాను. రికార్డెడ్ కొన్ని పుస్తకాలు కూడా ఉన్నాయి, బుక్లెట్ రూపంలో కూడా వచ్చాయి కొన్ని. వెన్నెలమ్మని, బహుజన రాగమని, అండ్ బహుజన గలమని, ఇట్లా కొన్ని పాటలు. గద్దర్ గారు మీకు ఇన్స్పిరేషన్ కదా, మరి గద్దర్ గారి మీద ఎప్పుడైనా పాట రాయాలనిపించిందా? రాసారా మీరు? రాశాను. నేను అసలు ఆయన పదం లేకుండా పాట రాయను. ఏ పాట రాసినా ఆయన పేరు రాస్తాను. ఆయన బతుకున్న కాలంలో నేను పాటల్లో కూడా ఆయన పేరు రాశాను. ఇప్పుడు యువని పాలేంద్ర అని రాసిన పాటలో నేను చెప్పినటువంటి లైన్ లో ఆయన బతుకున్న కాలం మీద ఆయన విన్నాడు ఆ పాటను. ఆయన ఉన్నప్పుడు ఆయన గురించి రాశాను నేను. ఏమన్నారు ఆయన ఆ పాట విని? చాలా సంతోషపడతాడు కదా. ఆయన గురించి చెప్పడం అంటే నన్ను కన్నా తల్లిదండ్రుల గురించి చెప్పడమే. ఆయన గురించి చెప్పడం అంటే అదే చిన్నప్పటి నుంచి ఆయన పాటలు విని పెరిగానని అంటున్నారు కదా, ఆయనతో ఎట్లా ఉండేది రిలేషన్షిప్? మీరు కొంచెం పెద్దగా. చాలా బాగుండేది. ఎక్కడ ఉన్నా హార్ట్ఫుల్ గా గుండెలకు అతుకునేవాడు, ఆయన ప్రేమను పంచేవాడు, బాగా ఎంకరేజ్ చేసేవాడు. పోయినసారి ఖచ్చితంగా పొలిటికల్ గా కూడా నాకు ఒక మైలేజ్ కోసం కూడా పనిచేస్తా అని మాట ఇచ్చాడు, నేను వస్తా ఖచ్చితంగా అని. కానీ బ్యాడ్ లక్, నేను పోటీ చేయలేకపోయినా కొన్ని అనివార్య కారణాల వల్ల జరిగింది, డిస్టర్బ్ అయింది. కానీ ఆ ఎలక్షన్ కూడా నేను వస్తా, నేను సపోర్ట్ చేస్తా, తిరుగుతా అని చెప్పాడు. ఒక సభ పెడితే కూడా తిరుమలగిరిలో ఆ సభకు అటెండ్ అయ్యాడు. ఆ సభలోనే చెప్పాడు, ఇలాంటి నా తరం ఒకటి తయారు కావాలి, సో మన లాంటి వాళ్ళు ముందుకు రావాలి. పొలిటికల్ గా రాజకీయంగా ఎన్ని చేసినా కూడా పొలిటికల్ గా అనేది పవర్ మన చేతుల్లో లేకపోతే మనం ఏం చేయలేమనేది ఆ సత్యం. అది తెలుసు గద్దరన్న గనుక అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసేవాడు. అందువల్ల నాకు ఓన్ గా సింగిల్ ఎంపీ లేకుండా తయారైన జీవితం గనక ఆయన బాగా ఇష్టపడేవాడు ఇలాంటి వాళ్ళను. అంటే ఆయన అట్లా వచ్చినోడే కదా. మీరు బీఆర్ఎస్ లోకి వెళ్ళినప్పుడు ఏమన్నారు మరి గద్దర్ గారు? ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది బీఆర్ఎస్ లోకి? అంటే బీఆర్ఎస్ కి వెళ్ళడానికి అనేది ఒక చారిత్రాత్మకమైన తప్పిదం. దాన్ని మేము రివ్యూ చేసుకున్నాం, మళ్ళీ వద్దు అది కరెక్ట్ కాదు అని చెప్పి దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేసినాం. అంటే ఏం జరిగింది ఏమైనా చెప్పగలరా? ఎందుకు వెళ్ళినట్టు, ఎందుకు బయటకు వచ్చినట్టు, ఏమీ జరగలే, ఎందుకు వ్యతిరేకించారు బీఆర్ఎస్ పాలనప్పుడు, మళ్ళీ ఎందుకు కలిశారు? మనసు బాగలేదు, డిస్టర్బ్ అనిపించింది, నేను ఇంతకాలం పనిచేస్తే నాకు జరగాల్సిన న్యాయం జరగట్లేదు అనేటువంటి ఒక నిరుత్సాహం, ఆ క్రమంలో తీసుకున్న సడల్ డిసిషన్ కొంత దారి తీసింది. అది ఈ రోజు జరుగుతున్న నష్టానికి దారి తీసింది. దాన్ని పూడ్చుకునే ప్రయత్నంలోనే ఇప్పుడు మళ్ళీ దారిలో ఉన్నాం. ఒకప్పుడు కవులు, కళాకారులు అంటే ఒక రెస్పెక్ట్, వాళ్ళు పాడే పాటలకి అంటే వాళ్ళు సమాజాన్ని మేల్కొల్పుతూ పాటలు పాడేవాళ్ళు, చైతన్యం చేస్తూ అందరిని చైతన్యవంతుల్ని చేస్తూ పాటలు పాడేవారు. ఇప్పుడు ఈ కవులు, కళాకారులు అనేవి పార్టీలు వస్తూ ఉన్నాయి, ఆ పార్టీలో జాయిన్ అయిపోతూ ఉన్నారు. ఇంకా
ఎక్కడ సమాజాన్ని చైతన్యవంతం చేయడం ఏంటి, ఏమంటారు దీన్ని? ఎటు పోతున్నారు కవులు కళాకారులు? అంటే నా ఉద్దేశం ఇప్పుడు ఆ రెస్పెక్ట్ ఉందా అండి పాటలకి? మీరు చెప్పండి. మీరు అనేది కొంతమేరకు నిజం. పాట అనేది అంగడి సరుకులా మారిపోయింది. పాట అనేది ఒకప్పుడు ఉన్నటువంటి విలువలు, ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితి లేదు, తగ్గిపోయిందని చెప్పడంలో నేను కూడా వెనుకడిగేయను, ముందే ఉంటాను. కానీ అంతకు 100 రెట్లు పాట ప్రజలకు ఇంకా దగ్గరైంది. అంతకు 100 రెట్లు కవులు కళాకారులు పుట్టుకొచ్చిండ్రు. ఎవరి ఎజెండాను వారు ఎంచుకొని పనిచేస్తుండ్రు సమాజంలో. పాట ఒక పక్క వస్తువుగా మారిపోయి రకరకాల విభాగాల్లో ఉంది, అది దాన్ని కాదనను. కానీ సేమ్ టైం ఏ కళాకారుడైతే ఒక కళాకారుడిగా తయారు కావాలనుకున్నాడో ఆ కళాకారుడు వానికి ఒక కుటుంబం ఉంటుంది, వానికి తిండి కావాలి, వాని అవసరాలు వెళ్ళాలి, వానికి ఒక ఫ్యామిలీ బతకాలి. ఆ పని తప్ప ఇంకో పని చేయలేడు. పాటే ఇష్టం, రచనే ఇష్టం, ప్రజల కోసం పాడడమే ఇష్టం. కొంతమంది ఇందులో నిజాయితీగా ఒక ప్లాట్ఫామ్ ఎంచుకొని పాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది బతకడం కోసమే అదే పనిగా ఉండి చేసేవాళ్ళు ఉంటారు. ఒక ఎజెండాతో పోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు గద్దరన్న ఉన్నాడు, ఆయనకు ఎజెండా ఉంది. ఆయన సాంస్కృతిక రాజకీయ చైతన్యం కలిగినటువంటి కళాకారుడు. మేము ఆ కోవలోంచి వచ్చినటువంటి వాళ్ళమే కనుక మేము ఇంకేదో కొత్తగా ఒక అమ్మాయిని వర్ణిస్తూ లేకపోతే ఇంకో ఒక విషయాన్ని చెప్తూ ఇవన్నీ మేము రాయలేము. మరి సోమన్న ఎజెండా ఏంటి? సోమన్న ఎజెండా ఏంటి? మా ఎజెండా బ్రహ్మాండంగా మేము పాటల రూపంలో అనేక పాటలు అనేక సార్లు చెప్పినాం. మేము రాస్తున్న సాహిత్యమే మా ఎజెండా. సూరులగన్నట్టి సూర్యపేటకు పోదమా, వీరులగన్నట్టి నల్లగొండకు చూద్దామా. సూరులగన్నట్టి సూర్యపేటకు పోదమా, వీరులగన్నట్టి నల్లగొండకు చూద్దామా. సూరులగన్నట్టి సూర్యపేటకు పోదమా, వీరులగన్నట్టి నల్లగొండను చూద్దామా. సూరులగన్నట్టి సూర్యపేటకు పోదమా, వీరులగన్నట్టి నల్లగొండను చూద్దామా. త్యాగాలతో పడదమా, మల్ల ఉద్యమానికి దారులేద్దామా. మల్ల త్యాగాలతో పడదమా, మల్ల ఉద్యమానికి దారులేద్దామా. మల్ల గుండె గుండె ఒకటి చేద్దామా, దండోర జెండాను మోగిద్దామా. గుండె గుండె ఒకటి చేద్దామా, దండోర జెండాను మోగిద్దామా. ఉప్పల మనసూరు చేత ధర్మ భిక్షము గత చాకలి ఐలమ్మ మల్లు స్వరాజ్యమ్మ. చాకలి ఐలమ్మ మల్లు స్వరాజ్యమ్మ, చాకలి ఐలమ్మ మల్లు స్వరాజ్యమ్మ. యుద్ధ గీతి శుద్ధాల బండి యాదగిరి మా రోజు వీరన్న మన పెళ్లి లలితక్క. మా రోజు వీరన్న మన పెళ్లి లలితక్క. మా రోజు వీరన్న మన పెళ్లి లలితక్క. ఎందరో వీరులాను ఎదర కత్తి మధ్య గుండె గుండెను కొడి చేసి దండు కూడా కట్టుదాము. మల్ల త్యాగాలతో పడదమా, మల్ల ఉద్యమానికి దారులేదమా. త్యాగాలతో పడదమా, మల్ల ఉద్యమానికి దారులేదమా. పల్లె పల్లె పోయి వద్దమా, ప్రజాపాలనలో భాగమవుదమా. పల్లె పల్లె పోయి వద్దమా, ప్రజాపాలనలో భాగమవుదమా. అట్లా మాకు ఒక ఎజెండా ఉంది. మా ఎజెండా ఏంటి, మా గోల్ ఏంటి? బడుగులకు పేద వర్గాలకు అవకాశాలు ఇచ్చేటువంటి వేదిక ఏదైతే ఉంటుందో దానికి మేము సపోర్ట్ చేస్తాం. పేద వర్గాలకు అవకాశాలు ఇచ్చేటువంటి ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో దానికి మేము అవకాశం చేస్తాం. మేము చదువుకోవాలని చెప్తా ఉన్నాం. చెప్పులు గుట్టిన చేతులతోటే చరితను రాయాలేం, ఈ దేశాన్ని ఏలాలేం. డప్పులు కొట్టిన చేతులతో డాలర్లు దేవాలే, పోరుకు దారులు వెయ్యాలేం. నేను ఊళ్ళనే డప్పు కొట్టుకొని ఉంటా. నేను సావుల కాడ డప్పుల కాడ కోటర్ సీసకు మందు సీసకు 100 రూపాయలకు రోజు ఒక రోజు పెట్టి అన్నాని కోసం డప్పులు కొడతా, నడవదు. ఆ డప్పు కమర్షియల్ కావాలని కోరుతున్నా. నేను ఆ డప్పును రేటు పలకాలని కోరుతున్నా. ఆ డప్పు ఊరికే వాటి మందు పోస్తా అంటే డబ్బులు ఇస్తా అంటే కొట్టకు, దానికి సరైన రేట్ ఇస్తా అంటేనే కొట్టు. నీకు ఆత్మగౌరవం కావాలి. నువ్వు డప్పే కొట్టి బతుకుతున్నావు, ఒక డప్పే కొట్టు, నేను కాదనను. కానీ ఆ డప్పును కాపీ కొట్టినోడు మ్యూజిక్ గా మార్చి వానికి ఆస్కార్ అవార్డులు వస్తున్నాయి. ఈ డప్పు కొట్టినోడు ఆ ఊళ్ళోనే అదే అంటరాని బతుకుతా ఉన్నాడు. అదే కోటర్ సీసకు మందు సీసాలకు డప్పులు కొట్టుకుంటూ తిరుగుతా ఉన్నారు. అది పోవాలని కోరుతా ఉన్నాను. ఆ పాటలోనే చెప్పాను నేను. డప్పులు కొట్టిన చేతులతో డాలర్లు దేవాలేం, పోరుకు దారులు వెయ్యాలేం. మా రోజులు రావాలేం, ఈ దేశాన్ని లాలేం. మా రోజులు రావాలేం, ఈ దేశాన్ని లాలేం. మా రోజులు రావాలేం, ఈ దేశాన్ని లాలేం. గొర్రెలను బర్లను కాసే పోరలు చదువుకుపోవాలి, శాస్త్రవేత్తలు కావాలి. చదువుకుపోవాలి, శాస్త్రవేత్తలు కావాలి. చదువుకుపోవాలి, శాస్త్రవేత్తలు కావాలి. గొర్రెలను బర్లను కాసే పోరలు చదువుకుపోవాలి, శాస్త్రవేత్తలు కావాలి. చదువుకుపోవాలి, శాస్త్రవేత్తలు కావాలి. చదువుకుపోవాలి, శాస్త్రవేత్తలు
బండలు కొట్టే ఒడ్డెరొళ్ళు ఇంజనీర్లు కావాలి, ప్రాజెక్టులు కట్టాలి, ఇంజనీర్లు కావాలి, ప్రాజెక్టులు కట్టాలి, ఇంజనీర్లు కావాలి, ప్రాజెక్టులు కట్టాలి. ఖాళీ నడకన పోయేటోడు గాలి మోటార్ ఎక్కాలి, ఏరోప్లేను నడుపాలి, మా రోజులు రావాలి, ఈ దేశాన్ని రాలే, మా రోజులు రావాలి, ఈ దేశాన్ని రాలే, మా రోజులు రావాలి, ఈ దేశాన్ని రాలే. అట్లా సామాజిక మార్పు జరగాలని కోరుకుంటా ఉన్నాం. అది విద్య ద్వారా రావాలని కోరుకుంటున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆయుధం చదువు అనేటువంటి ఆయుధం. నువ్వు చదువుకోరా, నువ్వు ఐఏఎస్గా, నువ్వు ఐపీఎస్గా, అప్పుడు నీ కులం చూడడు, నీ మతం చూడడు, సార్ అని సెల్యూట్ కొడతాడు వచ్చి, నువ్వు చదువుకోని ఎదుగు అని చెప్పాడు. ఇగో ఓటు హక్కు అనేది ఇస్తున్నాను నీకు, నీ ఓటు నువ్వు వేసుకుంటే రాజు అవుతావు, నీ ఓటు ఇంకోటికి అమ్ముకుంటే బానిస అవుతావు, నీ ఓటు నువ్వు వేసుకుంటే రాజు అవుతావు, ఇగో నీకు ఓటు అనే హక్కుని ఇస్తున్నానని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు హక్కు ఇచ్చాడు. చదువు అందరికి కావాలని చెప్పాడు, భారత రాజ్యాంగంలో పొందుపరిచాడు. ఓటు కనీస బాధ్యత, ఇది సామాజిక బాధ్యత అని చెప్పాడు. ఓటు కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ రానప్పుడు, భారత రాజ్యాంగం అమల్లోకి రానప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్లకు, డిగ్రీ పట్టా పొందిన వాళ్ళకే ఉన్నటువంటి ఓటు హక్కును బాబాసాహెబ్ అంబేద్కర్ మొట్టమొదటి ఎజెండాగా ఓటు హక్కును పెట్టాడు. ఈ ఓటు కోసమైనా కనీసం ఈ ప్రజల కాడికి నాయకుడు పోతాడు, ఆ ప్రజల యొక్క బాధ వింటాడు, వాళ్ళ యొక్క సమస్యను అప్పుడు చెప్పుకోగలుగుతారు. ఆ కమ్యూనికేషనే లేకుండా ఉన్నటువంటి వ్యవస్థ ఆ ఓటు ద్వారా కమ్యూనికేషన్ పెట్టాడు. అది ఏ గూడెం, ఏ వాడ, ఏ తండా, ఏ ఊరైనా నిలబడ్డ లీడర్ ప్రతి ఒక్కడు పోయి అక్క, బావ, చెల్లి అని వరుసలు పెట్టి పిలిచి కౌగలించుకుంటారు, ప్రేమ ఉన్నా లేకున్నా. అలాంటి సిచ్యువేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చాడు. అందుకే మా ఆలోచన ఏంటంటే అది గ్రామాల్లోకి వెళ్ళాలి, విస్తృతమైన చర్చ జరగాలి. ఒక సమూలమైన మార్పు రావాలంటే విద్య, చదువు అనేటువంటి ఆయుధం. సరే, రాజకీయాలు కొన్ని అవకాశవాద రాజకీయాలు ఉంటాయి, కొన్నిసార్లు మోసాలు జరగవచ్చు, కొన్నిసార్లు ద్రోహాలు జరగవచ్చు. కానీ చదువు ఎవరిని మోసం చేయదు కదా, చదువుకుంటూ నీ జ్ఞానాన్ని ఇంకోటి దొంగిలించలేడు కదా. అందువల్ల ఆ చదువు కోసమే నేను దాదాపు 2019లో దాదాపు ఒక 70 రోజుల పాటు తెలంగాణ మొత్తం సందర్శించాను. సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లను, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకుల హాస్టళ్లను సందర్శించాను. నేను విద్యార్థులకు ధైర్యం చెప్పాను, చదువుకోవాలని చెప్పాను, గొప్పగా మీరు చదవాలి, గొప్పగా ఎదగాలని చెప్పి పాటలు రాసి, కేవలం మాటల ద్వారా కాకుండా పాటలు రాసి వాళ్ళ కోసం పనిచేశాను. అట్లా ఎదిగే తరానికి మా పాట ఒక ఎరువుగా మారాలి. కేవలం రాజకీయాలు, ఓట్లు, సీట్లు, గెలుపోవటం వీటి గురించే కాదు, సమాజంలో ఒక సమూలమైన మార్పు రావాలి అని అంటే విద్య అనేది ఆయుధం మనకు ప్రధానమైన. దాని గురించి చెప్పాను నేను. సదవాలిరా కొడక సదవాలిరా, మహనీయుల వలె ఎదగాలిరా, ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా, పుడిసే పొద్దును ముద్దాడాలిరా. ఓ సాహు మహాజన నా పంచ ప్రాణమం, నిండు నూరేళ్లను సల్లగుండాలిరా, ఈ పేదోళ్ళ బతుకులు పండాలిరా. సదవాలిరా కొడక సదవాలిరా, మహనీయుల వలె ఎదగాలిరా, ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా, పుడిసే పొద్దును ముద్దాడాలిరా. అజ్ఞానముతోటే మన తాత తండ్రులు అంధకారంలోనే బతికిండురా, అంధకారంలోనే బతికిండురా, అంధకారంలోనే బతికిండురా. ఎట్టి చేసుకుంటూ మట్టి మోసుకుంటూ ఎన్నో బాధలు అనుభవించారురా, ఎన్నో బాధలు అనుభవించారురా, ఎన్నో బాధలు అనుభవించారురా. బతుకంతా చేసిండ్రు త్యాగాలురా, ఆ గుండె గాయం మనప బయలెల్లారా. సదవాలిరా కొడక సదవాలిరా, మహనీయుల వలె ఎదగాలిరా, ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా, పుడిసే పొద్దును ముద్దాడాలిరా. పుట్టిన ప్రతి మనిషి జీవితానికి సార్థకత ఒకటుండాలిరా, సార్థకత ఒకటుండాలిరా, సార్థకత ఒకటుండాలిరా. నీ మనసుకేదనిపిస్తే అదే చెయ్యి గాని అనుకున్న లక్ష్యాన్ని చేరాలిరా, అనుకున్న లక్ష్యాన్ని చేరాలిరా, అనుకున్న లక్ష్యాన్ని చేరాలిరా. ఆశయాలతోటి బతకాలిరా, అందనంత ఎత్తు ఎదగాలిరా. సదవాలిరా కొడక సదవాలిరా, మహనీయుల వలె ఎదగాలిరా, ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా, పుడిసే పొద్దును ముద్దాడాలిరా. నీకు ఆకలైనప్పుడు అక్షరాలనే అన్నమాను కోని నవలాలిరా, అన్నమాను కోని నవలాలిరా, అన్నమాను కోని నవలాలిరా. పడుకున్న లేసిన పరుగెత్తి ఉరికిన ధ్యాసంత చదువుపై ఉండాలిరా, ధ్యాసంత చదువుపై ఉండాలిరా, నీ ధ్యాసంత చదువుపై ఉండాలిరా. ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్ ఇంజనీర్ కావాలిరా, డాక్టర్ ఇంజనీర్ కావాలిరా, నీవు డాక్టర్ ఇంజనీర్ కావాలిరా. దర్శనాల సుష్మ గాదరి ప్రియాంక పట్టుదలను నీవు పసిగట్టరా, పట్టుదలను నీవు పసిగట్టరా, పట్టుదలను నీవు పసిగట్టరా. పూర్ణ ఆనందు వలె అడుగేయరా, ఎవరెస్ట్ పైకెక్కి జై కొట్టరా. సదవాలిరా కొడక సదవాలిరా,
సమాజాన్ని మేల్కొల్పుతూ పాటలు పాడతారు కదా, మీ మీద ఒకతను పాట పాడాడు, ఓ ఏపూరి సోమన్న అని. విన్నారా? ఆ పాటను విన్నారా? వాడచ్చు, తప్పలేదు, అది వారి స్వేచ్ఛ అది. అయితే అట్లా ఇప్పుడు సెల్ ఫోన్, ఓ మొబైల్ ఉంది. ఈ మొబైల్ ఇప్పుడు ఎదుగుతున్న తరం ఈ మొబైల్ మత్తులో ఉంది. దాన్ని మంచుకు ఉపయోగించుకుంటే అది ఉపయోగపడుతుంది, దాన్ని చెడుకు ఉపయోగించుకునేటువంటి సమాజంగా నడుస్తూ ఉంది. అందువల్ల అట్లాంటి విషయాలు కూడా చెప్తూ నేను యువతరానికి చెప్తున్నాను. నేను వాట్సాప్ల్లో ఫేస్బుక్ల్లో కాలాక్షేపాలొద్దు. ఎంతసేపటికి ఎవడి బొమ్మకో నువ్వు లైక్ కొట్టకు, నీ బొమ్మకు లైక్ కొట్టేటప్పుడు కూడా తయారు చేసుకో. వాట్సాప్ల్లో ఫేస్బుక్ల్లో కాలాక్షేపాలొద్దు, నీ మంచి కొరకు అవి ఉపయోగిస్తే ఉన్నతంగా ఎదుగొచ్చు. శాస్త్రవేత్తలు సైంటిస్టులు ఎన్నో కనిపెట్టారు, అవి అనుభవిస్తూ నువ్వు హాయిగా కూసొని శుద్ధమొద్దుగా వద్దు. ఇది పోటీ సమాజం రా, నువ్వు ఓటమి చెందకురా, గెలుపే నీ లక్ష్యం రా, గగనంపై అడుగైరా. యువతి యువకులారా, విద్యార్థి తమ్ములారా, మహనీయుల దారిలో నడవాలి, మరో చరిత్రను రాయాలి. మహనీయుల దారిలో నడవాలి, మరో చరిత్రను రాయాలి. ఈ సమాజం అనేటి పుస్తకంలో మీరు చెరగని చరిత్ర నవ్వాలి. కంప్యూటర్ చేతుల పట్టు ప్రపంచమే కనిపిస్తుంది, ఇంగ్లీషు పదులు పెట్టు విశ్వమంతా నడిపిస్తుంది. ఇంగ్లీషు పదులు పెట్టు విశ్వమంతా నడిపిస్తుంది. గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు కదా, లాస్ట్ టైం ఎమ్మెల్యే సీట్ కూడా ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు కదా, ఏమైంది అప్పుడు? మళ్ళీ నెక్స్ట్ టైం, దానికి ఒక టైం అంటూ కలిసి రావాలి కదా, అందువల్ల ఇంకా మా ప్రయత్నం ఆపం కదా. ఒక పెద్ద ఆయన ఒక మాట చెప్పాడు, ఓడిపోయినప్పుడు కాదు, ప్రయత్నం ఎప్పుడైతే విరమిస్తావో అప్పుడే చనిపోయినట్టు మనిషి అని. ప్రయత్నిస్తూ చనిపోయేం కాదు, గెలిచినట్టే. ప్రయత్నాన్ని ఎప్పుడైతే ఆపుతావో అప్పుడు చనిపోయినట్టు మానవుడు. అందువల్ల అవి నమ్మేవాడిని కనుక ఏం కాదు. ఇప్పుడు ఎట్లాంటి ప్రయత్నాల్లో ఉన్నారు ఏపూరి సోమన్న? మంచి ప్రయత్నంలోనే ఉన్నాను, మంచి జరుగుద్దనేటువంటి ఆలోచనలో ఉన్నాను. ప్రజా సాహిత్యాన్ని, ప్రజాపాలనను, విధానాన్ని ఈ దేశవ్యాప్తంగా తీసుకెళ్లాలి ప్రజల్లోకి అనేది నా ఎజెండా. ఏంటి రేవంత్ రెడ్డి పాలనకి కేసీఆర్ పాలనకి తేడా అంటే ఏంటి అంటే ఏం చెప్తారు? చాలా అద్భుతమైనటువంటి విధానం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం చేస్తూ ఉంది. రేవంత్ అన్న వచ్చిన తర్వాత పరిపాలనలో మార్పులు జరుగుతున్నాయి. ఏమొచ్చింది తెలంగాణ అంటే ఫస్ట్ స్వేచ్ఛ వచ్చింది. 1.5 years లో స్వేచ్ఛ వచ్చింది కాంగ్రెస్ పార్టీ పాలన. ఈ టీం అంతా మీకు ఫస్ట్ నుంచి మీతోనే ఉన్నారా? టీంలో అంతా మా అంత దగ్గర తమ్ముళ్ళే వీళ్ళందరూ కూడా చాలా ఏళ్ళ నుంచి నాతో కలిసి పనిచేస్తా ఉన్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు కళాకారులు. చాలా మంది. ఏంటి ఇప్పుడు మీ లక్ష్యం ఏంటి నెక్స్ట్? ప్రజా సాహిత్యాన్ని, ప్రజా సాంస్కృతిక ఉద్యమాన్ని ఈ రాష్ట్రంలో నిర్మించాలి, దాన్ని 2 తెలుగు రాష్ట్రాలకు విస్తరించాలి. ఒక బలమైన సాంస్కృతిక పునాది, మనుషులు, మానవ విలువలు, భారత రాజ్యాంగం, దాని గొప్పతనం, బాబాసాహెబ్, మహనీయులు అనేక యొక్క చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. సోమన్న గారు, మీ పాట అత్యధిక ప్రజాదరణ పొందిన పాట ఎవరి పాలైంద్రో తెలంగాణ కదా, ఆ పాట ఒక్కసారి పాడతారా? గోసి గొంగాడేసి కాలి గజ్జను గట్టి డబ్బు సంక్రానేసి ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పాడతాం. ఎవని పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. గోసి గొంగాడేసి కాలి గజ్జను గట్టి డబ్బు సంక్రానేసి ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పాడతాం. ఎవడి పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. కేసులు పెడితే జెండాలు పెడితే మీ దొరగారు వస్తుంటే ప్రాణాలు పెడితే మీ రాష్ట్రం ఇయ్యకపోతే ప్రాణాలు ఇస్తే ప్రాణమే వారించరో తెలంగాణ, పదవులోని కొచ్చరో తెలంగాణ. ఇచ్చిన తెలంగాణ ఇచ్చిందేమీ లేదు, హామీలు తప్ప అమలుగా కాపాయే సబ్బండ జాతులను మోసమే చేసిరి. దొరల పాలైంది రో తెలంగాణ, దోపిడి పాలాయరో తెలంగాణ. దొరల పాలైంది రో తెలంగాణ, దోపిడి పాలాయరో తెలంగాణ.
చాలా పెద్దగా ఉంది. అవును. ఆ సందర్భంగా అప్పుడు ఉన్నటువంటి పరిపాలనకు వ్యతిరేకిస్తూ ఇది రాసినటువంటి పాట. అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఆ ఆదరణ అప్పట్లో ఆ సాంగ్ కి? ఖచ్చితంగా. అంటే నేను అంత అనుకోలే, అంటే ఎక్స్పెక్ట్ అంటే ఇంత ప్రజల్లోకి వెళ్తుందని నేను అనుకోలేదు. అసలు అంటే ఒక ముఖ్యమంత్రి ఆ రోజునటువంటి కేసీఆర్ గారు స్వయంగా ఎవరి పాలైంది నా పాలే అయింది అని ఒక ప్రెస్ మీట్ లో అన్నాడు. అది అసలు ఆ మాట అన్న తర్వాత గద్దరన్న నన్ను చేయగలిపాడు వచ్చి. అది విన్ని ఒక సభలో అక్కడ సుందర విజ్ఞాన కేంద్రం మీటింగ్ లో కలిస్తే, అరే మనం గెలిచినాం రా అన్నాడు. మనం గెలిచుడు ఏందన్నా అన్న అనంటే, అరే మన పాట కేసీఆర్ నోట్ వచ్చింది అని అన్నాడు. అప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఆహా, అంటే మేము రాసిన 4 పదాలు ముఖ్యమంత్రులు కూడా గుర్తుపెట్టుకొని పాడారా అనేటువంటిది. మీరు ఇంకో పాట కూడా పాడారు, నక్సలైట్ లీడర్ సాంబశివుడి గారి మీద మీరు ఒక పాట పాడారు కదా, అప్పుడు మీరు ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. ఆ పాట గురించి చెప్తారా? తప్పకుండా. సాంబశివుడు ఆయన చేసిన పోరాటం, ఆయన ప్రజల కోసం కమిట్మెంట్ గా చేసినటువంటి విధానం నాకు చాలా గొప్పగా ఇన్స్పైర్ అయినటువంటి వాడిని. ఆయన అడవి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయనతో కలిసి జర్నీ చేశాను. అప్పుడు తెలంగాణ ఉద్యమ కాలమే, అది సీరియస్ గా తెలంగాణ ఉద్యమం నడుస్తున్న కాలం అది. ఆ పోరాటంలో భాగమై తిరుగుతున్న క్రమంలోనే ఒక ధూమ్ధామ్ సభకు అటెండ్ అయి ఉన్నాం. సంగం గోకారం దగ్గర సంగం అనేటువంటి విలేజ్, ఒలిగొండ మండలం అది. అక్కడ అటెండ్ అవుతున్న క్రమంలో సభకు అటెండ్ అయ్యి వెళ్ళిపోతున్న క్రమంలో ఆయన అటాక్ చేశారు. నయము అనేటువంటి ఒక మూట ఆయన చంపడం జరిగింది. జస్ట్ వారు ఆ ఒకే సభలో మేము ఇద్దరం పాల్గొన్నాము. ఒక 10-20 నిమిషాల తేడానే వారికి మాకు. వారు కారు ముందుంది, మేము వెనుకున్నాం, అంతే తేడా. ఆ రోజు చనిపోవడం జరిగింది. వారు ఆయనను ఆ కత్తులతో నరికి అక్కడ వేసారు. అది చూస్తూ లైవ్ లో చూసుకుంటూనే పాట ఏడుస్తూ పాట రాశాను. ఆ రాసిన పాటనే దాదాపు చాలా కొన్ని మిలియన్లు వెళ్ళింది అది ప్రజల్లోకి. చాలా బాగా, దాదాపు 20 మిలియన్స్ దాకా పోయినట్టుంది ఇప్పటి వరకు. అంత ప్రజల్లోకి వెళ్ళింది. ఉద్యమాల యుద్ధ బేరి సాంబశివుడు రో, అమ్మా నాన్నలు పెట్టిన పేరు ఐలన్నరా. ఉద్యమాల యుద్ధ బేరి సాంబశివుడు రో, అమ్మా నాన్నలు పెట్టిన పేరు ఐలన్నరా. ఉద్యమాల యుద్ధ బేరి సాంబశివుడు రో, అమ్మా నాన్నలు పెట్టిన పేరు ఐలన్నరా. చంద్రయ్య లచ్చు మమ్మల ముద్దుల కొడుకురో, చెరిగిపోని చిరునవ్వుల పొద్దు పొడుపురా. చంద్రయ్య లచ్చు మమ్మల ముద్దుల కొడుకురో, చెరిగిపోని చిరునవ్వుల పొద్దు పొడుపురా. దేశముకు దొరగాండ్లను ఉరికించిన నల్లగొండ ఒలిగొండ మండలము దాసిరెడ్డి గూడెంలో, కురుమగొల్ల ఇంటిలోన పుట్టి పెరిగెరో, కూలినాలి బతుకు చూసి కలత చెందెరా. ఉద్యమాల యుద్ధ బేరి సాంబశివుడు రో, అమ్మా నాన్నలు పెట్టిన పేరు ఐలన్నరా. చంద్రయ్య లచ్చు మమ్మల ముద్దుల కొడుకురో, చెరిగిపోని చిరునవ్వుల పొద్దు పొడుపురా. విప్లవాల తల్లి ఒడిలో ఒడిగా ఎదుగుకుంటూ పీడిత తాడిత ప్రజల విముక్తికై బాటలేసే, సాయుధ పోరాటంలో సాగిపోయారో, ఆయుధాలనందుకొని అడవికెళ్ళేరా. ఉద్యమాల యుద్ధ బేరి సాంబశివుడు రో, అమ్మా నాన్నలు పెట్టిన పేరు ఐలన్నరా. చంద్రయ్య లచ్చు మమ్మల ముద్దుల కొడుకురో, చెరిగిపోని చిరునవ్వుల పొద్దు పొడుపురా. అట్లా ఇది కూడా చాలా పెద్ద పాట. వారి జీవితాన్ని మొత్తం ఎలా వచ్చారు ఏం చేశారు అనేటువంటిది నేపథ్యాన్ని కూడా చనిపోయే వరకు వారి చరిత్రను రాశాను. ఈ పాట రాసినప్పుడు అనేక సమస్యలు కూడా ఎదుర్కొని, బెదిరింపులు, నెక్స్ట్ దండ నీకే పడుతుందని, అవును, నెక్స్ట్ ఫోటో నీకే అని, నెక్స్ట్ దండ నీకే అని, ఇట్లాంటి వాతావరణాలు ఇవన్నీ సరిగ్గా జీవితం పోతే ఉన్నాం అనుకున్నాం. మీరు ఇప్పుడు ఆపరేషన్ కగారాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, నక్సలైట్ ఉద్యమం మొత్తం నక్సలైట్సే ఉండొద్దు అని. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే హింస అనేది ఎవరు చేసినా తప్పే. కగారు పేరుతో ఆదివాసుల మీద జరిగేటువంటి దాడులను మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. ఎవరిని చంపొద్దు. ఒకవేళ నీకు రాజ్యాంగబద్ధంగా ఆదివాసులది కాదు కదా, నక్సలైట్లను కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారని ఆ పేరుతో ఆదివాసులను చంపుతున్నారు. అమాయకమైన ఆదివాసులను 20 మందిని 30 మందిని లేని ఆయుధాలు పెట్టి, లేని సాహిత్యాన్ని పెట్టి, లేని యూనిఫామ్ వేసి వీళ్ళే వాళ్ళని చెప్పి వాళ్ళకు ఒక కౌంటింగ్ కావాలి కదా. ఇంతమందిని చంపేసినామని ఒక కౌంటింగ్ కావాలి కదా. అట్లా అడవులను ఆగం చేస్తున్నారు, ప్రకృతిని ధ్వంసం చేస్తుండ్రు, ఆదివాసుల జీవితాలు నాశనం చేస్తూ ఉంటారు. అందువల్ల మేమేమంటున్నామంటే దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తాం.
ప్రజాస్వామిక శక్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. సేమ్ టైం ఏ ఆయుధాన్ని పట్టుకొని పోరాటం చేస్తున్నారో పోరాటం చేసేటువంటి అన్నలు కూడా వాళ్ళు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల్లోకి ఉండాలనేదే నేను కూడా కోరుకుంటాను. హింస అనేది వద్దు. అనేక వేల మంది ప్రాణాలు చనిపోయారు, వేలాది మంది త్యాగాలు చేశారు. ఆ త్యాగాలన్నీ వృధా పోవద్దు అంటే మీలాంటి నాయకులు ప్రజాక్షేత్రంలో ఉండాలి, ప్రజల్లో ఉండాలనేది నా ఒపీనియన్. ఎవరు కూడా చావద్దు. ఇరు వర్గాలు ఎవరు చచ్చినా, పోలీసులు చచ్చినా పేద వర్గాలే, ఇటు నక్సలైట్లు చచ్చినా పేద వర్గాలే. ఏ పేదల కోసం అయితే వాళ్ళు ప్రాణత్యాగాన్ని వేయడానికి సిద్ధపడి ముందుకు పోయినరో ఆ త్యాగాలు అమోఘమైనవి. వాటిని మనం వెలకట్టలేము, వాటి గురించి చెప్పలేము. అందువల్ల అది కగారు, ఆపరేషన్ కగారు అనేది చాలా ఖండించాల్సినటువంటి విషయం. అలాంటివి జరుగుద్ది ఈ దేశంలో. వాళ్ళు మన బిడ్డలే, మన తమ్ముళ్ళే, మన అన్నలే, మన కోసం పోరాడుతూ పోయినటువంటి వాళ్ళు. వాళ్ళు కూడా ఎంతో మంది పోలీసులను చంపారు, అడవి బిడ్డలను చంపారు, వాళ్ళు నక్సలైట్లు. ఏది జరిగినా హింస అనేది ఇరు వర్గాల నుంచి జరిగేదని మేము ఖండిస్తాం. మీరు విరాట పర్వంలో కూడా మీరు పాట రాశారు కదండి? రాశారు, పాడారు? రాయలే, ఓన్లీ పాడారు. పాడాను. ఓకే, ఆ పాట ఒకసారి పాడతారా? ఆశలేని రెక్కాలైతే ఓలచ్చ గుమ్మడి, ఆకాశాన్నే తాకవచ్చే ఓలచ్చ గుమ్మడి. ఆశలేని రెక్కాలైతే ఓలచ్చ గుమ్మడి, ఆకాశాన్నే తాకవచ్చే ఓలచ్చ గుమ్మడి. సంకల్పం నీ శ్వాస అయితే ఓలచ్చ గుమ్మడి, సంద్రాన్నైనా ఎదిరిదొచ్చే ఓలచ్చ గుమ్మడి. సంకల్పం నీ శ్వాస అయితే ఓలచ్చ గుమ్మడి, సంద్రాన్నైనా ఎదిరిదొచ్చే ఓలచ్చ గుమ్మడి. ఆశలేని రెక్కాలైతే ఓలచ్చ గుమ్మడి, ఆకాశాన్నే తాకవచ్చే ఓలచ్చ గుమ్మడి. సంకల్పం నీ శ్వాస అయితే ఓలచ్చ గుమ్మడి, సంద్రాన్నైనా ఎదిరిదొచ్చే ఓలచ్చ గుమ్మడి. 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 పెంచుకున్న ప్రేమ కోసం ఓలచ్చ గుమ్మడి, పెంచుకున్న ప్రేమ కోసం ఓలచ్చ గుమ్మడి. బంధాలన్నీ తెంచుకొని ఓలచ్చ గుమ్మడి. పెంచుకున్న ప్రేమ కోసం ఓలచ్చ గుమ్మడి, బంధాలన్నీ తెంచుకొని ఓలచ్చ గుమ్మడి. గూడు ఇడిసి ఆడికమ్మో ఓలచ్చ గుమ్మడి, దారి సాగిపోతున్నావే ఓలచ్చ గుమ్మడి. గూడు ఇడిసి ఆడికమ్మో ఓలచ్చ గుమ్మడి, దారి సాగిపోతున్నావే ఓలచ్చ గుమ్మడి. గూడు ఇడిసి ఆడికమ్మో ఓలచ్చ గుమ్మడి, దారి సాగిపోతున్నావే ఓలచ్చ గుమ్మడి. ఊరు నిడిసి ఆడికమ్మో ఓలచ్చ గుమ్మడి, దారి సాగిపోతున్నావే ఓలచ్చ గుమ్మడి. దారి సాగిపోతున్నావే ఓలచ్చ గుమ్మడి, దారి సాగిపోతున్నావే ఓలచ్చ గుమ్మడి. ఏ పాట నేను అడిగినా వెంటనే ఎక్కడా కూడా చిన్న బ్రేక్ తీసుకోకుండా ఆ లిరిక్స్ అన్ని గుర్తు, అలా ఎలా అండి అంత మెమరీ? అసలు ఏ పాట మర్చిపోలేదు, ఎన్ని పాటలు పాడారు, ఎక్కడ కూడా చిన్న బ్రేక్ తీసుకోలేదు. హౌ కమ్ ఇట్స్ పాసిబుల్? గ్రేట్. ఆ తర్వాత మీకు సినిమాలలో ఎప్పుడు అవకాశాలు రాలేదా? మామూలు సినిమాలకు రాయడం చేయలేదా? నా గోల్ అది కాదు కదా. అయినా కానీ మీ ఇవన్నీ ఇది ఎట్లా రావడం జరిగింది? మన ఈ పాట రాసినటువంటి మన మిట్టపల్లి సురేందర్ ఉండే ఈ పాట రాసింది. తను స్వయంగా కాల్ చేసి ఆ డైరెక్టర్ అడుగుతున్నాడు మీరే పాడాలన్నట. అంటే పాడితే గద్దరన్నా లేకపోతే నువ్వన్నా అని అనుకున్నారు వాళ్ళు. గద్దరన్న సమయం దొరకలేదు. నా కోసం కూడా దాదాపు 2 months 2 నెలలు నేను అప్పుడు పాదయాత్ర చేస్తున్నాం, ఈ రాష్ట్రంలో పాదయాత్రలో తిరుగుతున్నాం, బిజీ ఉన్నా. నాకు కూడా సమయం 2 months ఆపారు. తర్వాత మళ్ళీ కాంటాక్ట్ చేసి నువ్వే పాడాలన్నారు. నేను ఒక దశలో చేతులు ఎత్తేసాగి నా ఒళ్ళ కాదు, గొంతంతా పోయింది, నేను ఇక్కడ యాత్రలో తిరుగుతున్నా, నేను పాడలేను, మీరు ఇంకోటితో పాడించండి. చుట్టూ తిప్పేసి గద్దర్లా అయితే గద్దరన పాడాలి, లేదంటే సోమన్న పాడాలని డిసైడ్ అయితే నేనే పాడిపోయి. అది వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయినా. చాలా మంది కూడా గద్దరన్నే పాడాడు అని డిసైడ్ అయి ఉన్నారు. ఆ పేరు చూసిన తర్వాత సోమన్న పాడాడని చెప్పాను, చాలా సంతోషపడ్డా. అప్పటి వరకు మీకున్న గుర్తింపు, ఆ పాటతో వచ్చిన గుర్తింపుని ఎట్లా చూస్తారు? చాలా బాగుంటుంది, అట్లేం లేదు, మంచి హ్యాపీనే కదా. ముందు ముందు ఏదైనా సినిమాలలో అద్భుతంగా సినిమాలలో సినిమా తీయాలని ఎవరిని మట్టి బిడ్డలను పెట్టి తీయాలి. మట్టి బిడ్డలను, పేద బిడ్డలను, ఏ అయితే కలలు కంటున్నారో అలాంటి బిడ్డలను తీసుకొచ్చి తీయాలి. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ అయినటువంటి కొడుకు స్టార్ అవుతాడు, హీరో అయిన కొడుకు హీరో తెల్లారితరికి అవుతాడు, అది కాదు. లేని కాంచి సృష్టించాలనేది నా తపన. ఓకే, ఐ విష్ యూ గుడ్ లక్ అండి ఫర్ యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్.
థ్యాంక్ యూ. దాని అలాంటి అవకాశం వచ్చినాడు దాని ప్రమోషన్ కూడా మీరే చేయాలి, దాని ప్రజల్లోకి మీరే తీసుకెళ్ళాలి. డెఫినెట్లీ. థ్యాంక్ యూ. రైట్ అండి. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.